హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు జనవరి 17కి రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. హౌ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మీరు అంటారు కదా, ఎప్పుడు మా పర్సనే మాకు గుర్తొస్తున్నారు, ఏ పని చేయలేకపోతున్నాం, జాబ్ చేయాలని లేదు, అన్నం తినాలని లేదు, నిద్రపోవాలని లేదు అంటారు కదా. అలాగా మీ ఎమోషన్స్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, మీకు ఓవర్గా ఇలాగ ఎమోషన్స్ వచ్చి ఏడుపు వస్తా ఇట్లా ఉంటే మీ పరిస్థితి, ఫుల్ డే ఫాస్టింగ్ ఉండండి. ఏం తినకండి అస్సలు. వాటర్ తీసుకోండి అంతే. ఫుల్ డే ఫాస్టింగ్ ఉండండి. నిజంగా మీ ఎమోషన్స్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాయి. ఇది చేసి చూడండి కావాలంటే. మీకు ఏ పర్సన్ గుర్తురారు అప్పుడు. మీకు అన్నమే గుర్తుకొస్తుంది. ఇది జోక్ కాదు, నిజంగానే. మీకు అప్పుడు ఫుడ్ మీదకే పోతుంది కానీ మనసు ఇంకే పర్సన్ మీదకి పోదు. మీరు ఫుల్ డే ఫాస్టింగ్ ఉండి చూడండి. మీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఆ పర్సన్ నా లైఫ్లోకి వచ్చేయాలి అని మీరు అనుకుంటున్నారు కదా, ఆ ఇంటెన్షన్ స్ట్రాంగ్ అవుద్ది. అంటే ఎవ్రీ వీక్లో మీరు ఒక్కరోజన, ఇప్పుడు ఒక ఫ్రైడే తీసుకోండి, ఆ ఫ్రైడే ఫుల్గా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ వరకు సెల్ ఫోన్ కూడా చూడకూడదు. అంత కఠినంగా ఫాస్టింగ్ ఉండేరంటే మీ ఇంటెన్షన్ మీదే మీ మనసంతా లగ్నమైపోతుంది. అప్పుడు త్వరగా మీ ఇంటెన్షన్ తీరుతుంది. మీ పర్సన్ వస్తారు. మీకు ఇట్లాగా ఊరికే వాళ్ళని అనుకొని ఏడ్చుకోవడం ఇదంతా తగ్గద్ది. ఎందుకంటే మీ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇది చేసి చూడండి కావాలంటే. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తాం. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, మీ మానసిక బాధను తగ్గించుకునేదానికి నేను ఇది చెప్తున్నా. మీ క్లాస్ తీసుకోవాలని కాదు. ఎవరో కమెంట్లో చెప్తున్నారు ఊరికే క్లాసెస్ తీసుకుంటున్నారని. నేను క్లాస్ తీసుకునేదని చెప్పడం లేదు. మీకు డిప్రెషన్ తగ్గాలి, మీ లైఫ్ బాగుండాలి, మీ లైఫ్ వేస్ట్ కాకూడదు అనే ఇంటెన్షన్తో చెప్తున్నాను. అది అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ద స్టార్ కార్డ్ వచ్చింది. హోప్ఫుల్ కార్డ్. మీ కళలు నిజమవుతాయి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తున్నారు. మీ నాలెడ్జ్ని అందరికీ పంచండి. నక్షత్రంలో వెలుగులు ఇవ్వండి. మీ ముందు కొత్త అవకాశాలు వస్తున్నాయి. విజయం మీ వెంటే ఉంది. మీరు ఈరోజు లైమ్ లైట్లో ఉంటారు. మేషరాశి వాళ్ళు, మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. మీరు ఏమనుకుంటారో విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీకు ఈరోజు. ఓకే, అండ్ వృషభ రాశి వాళ్ళకి 5 ఆఫ్ కప్స్. సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగటం లేదు. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయ్యింది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుంది. మన లైఫ్లో ఏది జరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది. అది మాత్రం నమ్మాలి అందరూ. ఓకే, మార్పును ఒప్పుకొని త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి. మీకు నిద్ర లేని రాత్రులు ఉంటాయి. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి పాజిటివ్ కార్డ్. మీరు ఒక విషయం గురించి చాలా కాలంగా బాధపడుతున్నారు. మీ లోపలే ఆన్సర్ ఉంది. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మీ సంబంధాలు, మనీ, హెల్త్ అన్నీ బాగుంటాయి. మీరు ట్రెడిషనల్ వేలో ఉంటే అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ఈరోజు మిథున రాశి వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళడము అలాగ చేస్తారు. కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ కూడా వస్తుంది, సింగిల్స్గా ఉండే వాళ్ళకి. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. 9 ఆఫ్ వ్యాండ్స్. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక విషయం గురించి, కానీ ఎంతకీ తేలటం లేదు. మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు, ఫలితం లేదు. మీరు సాధించిన దాన్ని కాపాడుకోండి. డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి. ఎలాగన్నా సాధించాలనుకోండి. నిద్ర లేని రాత్రులు ఉంటాయి. డిప్రెషన్గా ఉంటారు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ద వరల్డ్ కార్డ్. మీరు మీ జీవితంలో ఒక సైకిల్ కంప్లీట్ చేశారు, విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు మీరు కొత్త విషయాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దైవ కృప మీకు ఉంది. మీ జీవితంలో మీ సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోండి. మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తున్నారు. భయపడవద్దు. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. స్పిరిచువల్గా మీరు ఎదిగారు. మీ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేయండి. కంప్లీట్ క్లారిటీ ఉంది మీకు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తున్నాయి. జీతం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం ఇది కన్యా రాశి వాళ్ళకి. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి, నిన్న తులారాశి బదులు వృశ్చిక రాశి అని చెప్పా, అది బై మిస్టేక్. ఓకే, ఇప్పుడు తులారాశి వాళ్ళకి
3 ఆఫ్ కప్స్ రీయూనియన్, సెలబ్రేషన్ కార్డ్, ప్రమోషన్, బేబీ బర్త్, ఆనందంగా ఉండే సమయం. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు. మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు తులారాశి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 8 ఆఫ్ పెంటికల్స్. మీ మనసుని చదువులోనూ పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకితభావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ద చారియట్ కార్డ్. విజయం, వేగం, యాక్షన్. యూనివర్స్ మనకు ఎల్లప్పుడూ బహుమతుల రూపంలో అవకాశాలను ఇస్తుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మీ ముందు ఆప్షన్స్ ఉండొచ్చు. వాటిల్లో మీరు చేసే పనికి అనుకూలమైనది ఏది తెలుసుకొని చేయండి. మీరు ఈ పనిని ఫోకస్గా చేయాలి. మీరు చేసే పనులను విజయవంతంగా పూర్తి చేసుకొని మీకు ఇష్టమైన వారిని కలుస్తారు ఈరోజు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి జడ్జిమెంట్. మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారు. మీ ఏంజల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. మీ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. కోర్టు కేసుల్లో మీరు ఉంటే మీకు ఫేవర్గా జస్టిస్ దొరుకుతుంది. మీ పనులకు మీరు బాధ్యత తీసుకోవాలి. అన్యాయాన్ని ఎదిరించాలి. మీ నమ్మకాల మీద మీరు నిలబడాలి. ఎవరైనా క్షమించమని అడిగితే ఒప్పుకోండి. కుంభరాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి వాకింగ్ అవే. మీరు ఒక ప్రాబ్లం నుంచి ఇంకా వద్దు మనకి ఇదని స్టాప్ చేసి వెళ్ళిపోతారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి ద సన్ కార్డ్ వస్తుంది. ఈరోజు మీరు దేనికైతే మీరు సాడ్గా ఉన్నారో దాంట్లో నుంచి బయటపడతారు. మీకు ఈవినింగ్ అయ్యే లోపల ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది. మిథున రాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్. మీరు మీ ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్గా పెట్టుకొని ఉన్నారు. అండ్ కర్కాటక రాశి వాళ్ళు డిసీట్ అంటే డెవిల్ కార్డ్ వచ్చింది. మీరు అబ్సెషన్లో ఉన్నారు. ఎవరి గురించో 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ సింహరాశి వాళ్ళు ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఖర్చు పెట్టేదానికి కొంచెం వెనుకాడతారు ఈరోజు. అండ్ కన్యారాశి వాళ్ళు యాంగ్జైటీ, ఏదో ఆలోచనలో కూరుకుపోయి ఉన్నారు. తులారాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు మీ ఏదన్నా వోండ్ ఉంటే, మానసిక గాయాలుంటే మీకు హీలింగ్ అవుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్ అవుతారు ఈరోజు, మానసికంగా, సైకలాజికల్గా, ఫిజికల్గా. అండ్ ధనుసు రాశి వాళ్ళు జర్నీ చేస్తారు ఈరోజు. చారియట్ కార్డ్ వచ్చింది, ఇక్కడ జర్నీ వచ్చింది సేమ్. అండ్ మకర రాశి వాళ్ళు మ్యాన్ హోల్డింగ్ ఏ హర్ట్. మీ ఎమోషన్ మీరు షేర్ చేయకుండా మీ మనసులోనే పెట్టుకున్నారు. కుంభరాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, మనీ వస్తుంది ఈరోజు మీకు. మీన రాశి వాళ్ళకి మెజిషియన్ అండ్ ద మిర్రర్. మిమ్మల్ని హీల్ చేసేదానికి ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ ఏం చెప్తున్నారో మీకు. మేష రాశి వాళ్ళకి ఇఫ్ యూ బిలీవ్. మీరు యూనివర్స్ని నమ్మితే అన్ని పనులు మీకు అనుకూలంగా అవుతాయి. వృషభ రాశి వాళ్ళకి సక్సెస్. మిథున రాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. కర్కాటక రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్గా ఉండండి. అండ్ సింహరాశి వాళ్ళకి రీకన్సిడర్, ఇంకొకసారి పరిశీలించండి. కన్యా రాశి వాళ్ళకి హెల్ప్ఫుల్ పీపుల్. తులా రాశి వాళ్ళకి టేక్ యాక్షన్. వృశ్చిక రాశి వాళ్ళకి దిర్ ఈజ్ సంథింగ్ బెటర్. అండ్ ధనస్సు రాశి వాళ్ళకి ద ఆన్సర్ ఈజ్ నో. మీరు చేస్తున్న పనులు కొంచెం ఆగి నిదానంగా ఆలోచించి చేయండి. మీరు ప్రయాణం చేయాలనుకుంటే కూడా కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వేసుకొని చేయండి. ఓకే. అండ్ మకర రాశి వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. కుంభరాశి వాళ్ళకి పీస్ఫుల్ రిజల్యూషన్. మీన రాశి వాళ్ళకి ఏ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు అనుకున్నది జరుగుతుంది. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. మేషరాశి పార్ట్నర్ అంటున్నారు, నేను వినే సాంగ్స్లో నువ్వు నాతో మాట్లాడుతున్నావు. అండ్ వృషభ రాశి పార్ట్నర్, మన ఫస్ట్ కలిసినప్పుడు ఎంత ఎగ్జైటింగ్గా సంతోషంగా ఉన్నామో తిరిగి అలానే ఉండాలనుంది. మిథున రాశి పార్ట్నర్, ఐఎమ్ సో సారీ, నేను ఒక ఫూల్గా ప్రవర్తించాను, క్షమించు అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్, ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. సింహరాశి పార్ట్నర్,
నిన్ను కాంటాక్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్, నిన్ను చాలా చులకనగా చూశాను, ఐఎమ్ సారీ అంటున్నారు. అండ్ తులారాశి పార్ట్నర్, యు ఆర్ వెరీ కైండ్ పర్సన్ అంటున్నారు. అండ్ వృశ్చిక రాశి పార్ట్నర్, నా జీవితం పైకి కనిపించేది వేరే, నా బాధ లోపల వేరే ఉంది అంటున్నారు. ధనస్సు రాశి పార్ట్నర్, నా హృదయంలో స్థానం సంపాదించిన ఒకే ఒక ఉమెన్ నువ్వు, నీ తోడు నాకు లైఫ్ టైం అంతా కావాలి అంటున్నారు. మకర రాశి పార్ట్నర్, ప్లీజ్ ఆన్సర్ మై కాల్స్ అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్, నా మనసులో ఉన్నది చెప్పేదానికి నేను చాలా రోజుగా వెయిట్ చేస్తున్నాను అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్, నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ ఆల్రెడీ మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.